భారతదేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఎందుకు? దేశ భవిష్యత్ టెక్నాలజీ మ్యాప్లో అమరావతి పేరు బలంగా వినిపించబోతోంది. భారతదేశంలోనే తొలి క్వాంటం వ్యాలీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని వేదిక అయ్యింది. ఉద్దండరాయుని పాలెంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఘనంగా క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేశారు. బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి ప్రపంచ టెక్నాలజీ నగరాల సరసన అమరావతిని నిలబెట్టడమే ఈ క్వాంటం వ్యాలీ లక్ష్యం. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణంతో ఈ క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా 48, 29 అంతస్తులతో 8 భారీ టవర్లు నిర్మించనున్నారు. ఈ నిర్మాణ బాధ్యత ఎల్&టీ సంస్థ తీసుకుంది. 2 ఎకరాల్లో ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు. ఇక్కడ ఐబీఎం క్వాంటం కంప్యూటర్లను అందించగా టీసీఎస్ సాఫ్ట్వేర్ సేవలు అందించనుంది. ఈ కేంద్రం ద్వారా 133 క్యూబిట్ సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో హైస్కిల్ ఉద్యోగాలు, స్టార్టప్స్, పరిశోధన అవకాశాలు రానున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభం. 2026 డిసెంబరు నుంచి క్వాంటం కంప్యూటర్ పూర్తిస్థాయిలో పనిచెయ్యనుంది. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే గ్లోబల్ హబ్గా అమరావతి మారనుంది. క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలైన బృందాలకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. 2030 నాటికి 2.5 లక్షల క్వాంటం నిపుణులు అవసరమవుతారని సీఎం అంచనా. ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఏపీ యువత ముందుండాలని పిలుపునిచ్చారు. క్వాంటం వేగంతో నిర్ణయాలు, క్వాంటం వేగంతో అభివృద్ధి. అదే అమరావతి భవిష్యత్. Thank you for watching.